హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటీ కామిక్ వర్స్. ఈ వీడియోలో మనం అసలు డాక్టర్ డూమ్ అంటే ఎవరు, అతను విలన్ ఎలా అయ్యాడు అండ్ అతని బ్యాక్ స్టోరీ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. డాక్టర్ డూమ్ గురించి తెలుసుకోవాలంటే అతని లైఫ్లోకి ట్రావెల్ చేయాల్సిందే. మార్వెల్ యూనివర్స్లో ఉన్న టాప్ విలన్స్లో డాక్టర్ డూమ్ కూడా ఒకడు. డాక్టర్ డూమ్ ఏదో జస్ట్ నార్మల్ విలన్ కాదు, అతను ఐరన్ మ్యాన్ లాంటి ఇంటెలిజెంట్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సోర్సరర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అతను లాట్వేరియా అనే ప్లేస్కి రూలర్. విక్టర్ వాన్ డూమ్ ఎంసీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్గా ఎలా అయ్యాడనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. విక్టర్ వాన్ డూమ్ లాట్వేరియా అనే ప్లేస్లో రోమనీ క్లాన్లో పుట్టాడు. అతని మదర్ సింథియా వాన్ డూమ్ ఒక పవర్ఫుల్ సాస్ట్రస్. అప్పటి లాట్వేరియా రూలర్ బ్యారాన్ నుంచి తన క్లాన్ని కాపాడుకోవడం కోసం మెఫిస్టో అనే డెవిల్తో తన సోల్ని తీసుకొని బదులుగా తన ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేసే పవర్ని ఇవ్వమని సింథియా డీల్ చేసుకుంది. కానీ ఆ మ్యాజిక్ పవర్ఫుల్ అండ్ డేంజరస్గా మారి అన్కంట్రోలబుల్గా అయిపోయి ఆమె ప్రాణాలను తీసింది. మెఫిస్టో ఇలా తన సోల్ని హెల్లో ట్రాప్ చేసి టార్చర్ చేస్తుంటాడు. తన మదర్ చనిపోయిందన్న బాధతో విక్టర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాడు. ఈ ట్రాజెడీ అతనిలో ఉన్న కోపాన్ని, బిటర్నెస్ని ఇంకా అంబిషన్ని పెంచింది. ఎలా అయినా సరే మెఫిస్టోతో ఫైట్ చేసి తన మదర్ సోల్ని హెల్ నుంచి రిలీజ్ చేయాలని విక్టర్ తన లైఫ్ పర్పస్గా పెట్టుకుంటాడు. విక్టర్ తన ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్తో చిన్న వయసులోనే అందరినీ అట్రాక్ట్ చేశాడు. ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో అతనికి స్కాలర్షిప్ రావడంతో విక్టర్ తన సైంటిఫిక్ జర్నీని స్టార్ట్ చేశాడు. అదే యూనివర్సిటీలో విక్టర్ రీడ్ రిచర్డ్స్ని కలుసుకుని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కానీ విక్టర్లో ఉండే ఈగో అండ్ ప్రైడే వాళ్ళిద్దరి రైవలరీకి మెయిన్ రీజన్ అయ్యింది. విక్టర్ రీడ్ చెప్పిన వార్నింగ్స్ని పట్టించుకోకుండా తన మదర్ సోల్ని రిలీజ్ చేయాలనే డిటర్మినేషన్తో ఒక మెషిన్తో ఎక్స్పెరిమెంట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యి ఆ మెషిన్ ఎక్స్ప్లోజన్ వల్ల విక్టర్ ఫేస్ బాగా డ్యామేజ్ అయింది. ఇలా ఎక్స్పెరిమెంట్ చేసినందుకు విక్టర్ని ఆ యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఈ హ్యూమిలియేషన్ విక్టర్లోని కోపాన్ని అండ్ ఈగోని ఇంకా డీప్గా పెంచింది. రీడ్ రిచర్డ్స్ వల్లే ఇదంతా జరిగిందని విక్టర్ అతని మీద ఫుల్ హేట్రెడ్ని పెంచుకుంటాడు. ఇలా అవ్వడంతో విక్టర్ వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. విక్టర్ తన ఇంజురీస్ని, తనకు జరిగిన హ్యూమిలియేషన్ని మర్చిపోవడానికి టిబెట్కి వెళ్తాడు. అక్కడ అతని బ్రిలియన్స్ని గుర్తించి సీక్రెట్ ఆర్డర్లో ఉండే కొంతమంది మాంక్స్ అతనికి ఒక పవర్ఫుల్ ఆర్మర్ని క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తారు. వాళ్ళ దగ్గరే విక్టర్ రోమనీ సార్సరీని నేర్చుకుంటాడు. అప్పుడే కొత్త మాస్క్ని క్రియేట్ చేసుకొని విక్టర్ వాన్ డూమ్ ది గ్రేట్ డాక్టర్ డూమ్గా చేంజ్ అవుతాడు. ఈ సూట్ అతని పవర్, రివెంజ్ అండ్ అతని ప్రైడ్కి సింబల్గా రిప్రజెంట్ చేస్తుంది. ఈ పవర్ఫుల్ ఆర్మర్ అండ్ కొత్త మ్యాజికల్ పవర్స్తో డాక్టర్ డూమ్ లాట్వేరియాకి తిరిగొచ్చి బ్యారన్ దగ్గర నుంచి తన కింగ్డమ్ని తీసుకొని డాక్టర్ డూమ్ లాట్వేరియాకి రూలర్ అవుతాడు. ఇప్పుడు అతను రూలింగ్ పవర్గా మారి తన రివెంజ్ని తీర్చుకోవడానికి రెడీ అవుతాడు. డాక్టర్ డూమ్ తన కొత్త పవర్స్తో ఫెంటాస్టిక్ ఫోర్కి పర్మనెంట్ ఎనిమీగా అవుతాడు. రీడ్ రిచర్డ్స్తో ఉన్న అతని రైవలరీ మార్వెల్ యూనివర్స్లో అన్ని కాన్ఫ్లిక్ట్స్ కంటే యూనిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక విధంగా రీడ్ రిచర్డ్స్ అండ్ డాక్టర్ డూమ్ ఒకరికొకరు క్వైట్ ఆపోజిట్. ఒక సైడ్ ఏమో రీడ్ అతని పీస్, ఆర్డర్ అండ్ కంట్రోల్తో ఉంటే, డాక్టర్ డూమ్ అతని యారోగెన్స్, ఈగో అండ్ ప్రైడ్తో ఇంకో సైడ్లో ఉంటాడు. డాక్టర్ డూమ్ ఎప్పుడు ఒక రిలెంట్లెస్ అంబిషన్తో ఉంటాడు. రీడ్ రిచర్డ్స్ని ఓడించి ఎప్పటికైనా ఫెంటాస్టిక్ ఫోర్ని డిస్ట్రాయ్ చేయాలనే అల్టిమేట్ గోల్తో ఉంటాడు. డాక్టర్ డూమ్ తన ఇంటెలిజెన్స్, పవర్ అండ్ కంట్రోల్ కోసం కాన్స్టెంట్ పర్స్యూట్తో మార్వెల్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్గా నిలిచిపోయాడు. అతను ఓన్లీ ఒక విలన్ మాత్రమే కాదు, ఈజ్ ఎ రూలర్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి ఒక సార్సరర్, ఐరన్ మ్యాన్ లాంటి ఒక జీనియస్ అండ్ ఈవెన్ చాలాసార్లు అతను గాడ్ కూడా అయ్యాడు. చెప్పుకుంటూ పోతే డాక్టర్ డూమ్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఓన్లీ మనం పైన స్టోరీ మాత్రమే చెప్పుకున్నాం. ఇన్డెప్త్గా వెళ్తే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి అండ్ ఇంకా చాలా స్టోరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ డూమ్ ఇద్దరు మెఫిస్టోతో ఫైట్ చేయడానికి వెళ్ళడం, డాక్టర్ డూమ్ బియాండర్ పవర్స్ని తీసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవ్వడం అండ్ డాక్టర్ డూమ్, ఐరన్ మ్యాన్ ఇద్దరు బాడీ స్వాప్ చేసుకొని ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్గా అవ్వడం, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ స్టోరీ విన్నాక డాక్టర్ డూమ్ మీద మీ థాట్స్ ఏంటో అండ్ ఇంకా డాక్టర్ డూమ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్, సైనింగ్ ఆఫ్.